అటు ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు వైద్యులు. శంకర్ గౌడ్ పరిస్థితి నిలకడగా ఉందని ఎంజీఎం ఆర్ఎం అశ్విన్ చెప్పారు. 60 నుంచి 80% కాలిని గాయాలున్నాయన్నారు. మంటలతో ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యాయని వెల్లడించారు. కోలా శంకర్ గౌడ్ 50 years మేల్, బర్న్ ఇంజురీతో వచ్చారు. 60 to 80% మధ్యలో ఉంది బర్న్స్. ఇప్పటికైతే కండిషన్ స్టేబుల్గానే ఉంది. మనం కావాల్సిన ఇనిషియల్ ఫస్ట్ ఎయిడ్ కానీ అదర్ డ్రెస్సింగ్స్ కానీ ఐవీ లైన్ సెంట్రల్ లైన్ వేయడం జరిగింది. దెన్ ఫర్దర్ బెటర్ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కి పంపిస్తున్నాం. కొంచెం కండిషన్ స్టేబుల్ కాగానే వీళ్ళు షిఫ్ట్. ఇప్పటికైతే స్టేబులే ఉన్నారు, బట్ కొంచెం వెయిట్ చేసి కండిషన్ చూసి దాన్ని బట్టి హైదరాబాద్. బర్న్ ఎలా అయింది అదంతా పోలీస్ వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు. మన కేసు రావడం మాత్రం 5 o'clock 5:10కి వచ్చింది కేసు రాగానే మనకి నర్సంపేట హాస్పిటల్ నుండి రిఫర్ అయింది. సో రాగానే మనం చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ చేసాము. ప్రస్తుతానికి ఆర్ఐసీలో ఉన్నారు. వెంటిలేటర్ కనెక్ట్ చేయడం జరిగింది. ఇదంతా ఫ్యూమ్స్ లోపలికి వెళ్ళడం వల్ల కొద్దిగా ఎడిమా వచ్చి లోపలంతా వాపు రావడం వల్ల మనం వెంటిలేటర్ కనెక్ట్ చేసి పెట్టాము. హైదరాబాద్ మాట్లాడే కండిషన్ లేదు. ఇనిషియల్గా ఉండేను, బట్ వాపు రావడం వల్ల మాట్లాడే కండిషన్ లేదు.